వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజున తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడి. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ వెల్లడి. బ్లాక్ మెయిలింగ్ దందాలతో బ్రతికే నగునూరి రాజు మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్ల ఖండన. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ. RG1GM కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం మండలంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రాబోయే దసరా సెలవులకు ఊరెళ్లేవారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు వెంట తీసుకెళ్లండి లేదా లాకర్లలో పెట్టండి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన. నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజున తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. श्रीमान तेलंगाना प्रजापालना दिनोत्सव गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. जय हे तेलंगाना जननी जय हे मुक्कटैन चेतनं జ్ఞానరాల జయలే వీరాజీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. అనంతరం అధికారులకు, సిబ్బందికి సిపి ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి విముక్తి జరిగిందని తెలిపారు. ఈ ప్రజా పాలనలోకి వచ్చిన రోజు తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజన్నారు. ప్రజలపై జరిపే హింస పెరిగిపోవడంతో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఏలమ్మ, కొమరం భీం వంటి ఎంతోమంది పోరాటాలు సాగించారని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో జనరల్ చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారతదేశంలో కలపడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర. ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి దొరికిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్ లో మన ఈ భాగంకి కంట్రీలో ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు. కానీ తర్వాత 1948లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది. ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము. ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి, ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. సొసైటీలో వచ్చిన మార్పు, సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ
అన్ని ఆ డెమోక్రసీ ద్వారా మనకు వచ్చింది. సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్. మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్ లో చాలా మంది బలిదానం చేశారు. వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు. వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తుపెట్టున్నాము. వాళ్ళందరికి చేసిన త్యాగం, తపం, బలిదానంతో ఈ రోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది. గౌరవ తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి. ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐ వామనమూర్తి, శ్రీనివాస్ మల్లేశం, గోదావరి కని వాందయ్, ఇంద్రసేనారెడ్డి, గోదావరి కని టూ టౌన్ సీఏ ప్రసాదరావు, రామగుండం ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాలకు అందరికీ పంపిణీ చేస్తున్నామని, మన జిల్లాలో నూతనంగా 12,168 కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిందన్నారు. కాకతీయ కాలువ క్రింద ఉన్న 2,30,000 ఆయకట్టు స్థిరీకరణ, 10,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగునీరు అందించేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ను 3 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి డిపిఆర్ తయారు కోసం 1,10,00,000 రూపాయలు మంజూరు చేస్తామన్నారు. 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నీటిపారుదల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు. గోదావరి కని జనరల్ ఆసుపత్రి 160 కోట్లతో నిర్మాణం జరుగుతుందన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లు, శ్మశాన వాటికలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పురపాలక భవనం, డంప్యార్డ్ల వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని 5 నుంచి 10 లక్షల వరకు పెంచామని, 23,75,00,000తో గోదావరి కని జనరల్ ఆసుపత్రి నందు 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, 26 కోట్లతో 51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంతనిలో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ అన్నయ్య గౌడ్, అదనపు కలెక్టర్లు జి అరుణశ్రీ, డి వేణు, డీసీపీ కరుణాకర్, ఆర్డీఓ బి గంగయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బ్లాక్ మెయిలింగ్ దందాలతో బ్రతికే నగునూరి రాజు మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఖండించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత భర్త రాజు కాంట్రాక్టర్లపై చేసిన ఆరోపణలపై వారు స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ పనుల్లో కాంట్రాక్టర్లందరూ రింగ్ అయ్యి తక్కువ కోడ్ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అనడం అబద్ధమన్నారు. డీజిల్ దొంగ, అందరినీ బ్లాక్మెయిల్ ప్రవృత్తిగా బ్రతికే నగునూరి రాజు కాంట్రాక్టర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమను డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. అసలే రామగుండం మున్సిపల్లో పనులు లేక చిన్న చిన్న పనులను చేసుకుంటూ జీవిస్తున్నామని, అలాంటి తమపై ఎలిజిబుల్ కాకున్నా కూడా కాంట్రాక్టర్కు టెండర్ వేస్తున్నారని నగునూరి రాజు అబద్ధ ప్రచారం చేస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రామగుండంలో ఇప్పటికే పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లి ఇక్కడ తమకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో చేసిన చాలా పనులకు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంట్రాక్టర్లుగా పనులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని, కాంట్రాక్టర్లని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ, ఒక అబద్ధాల కోరి నగునూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని, మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు, ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు. అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే మేము తెల్లారులేస్తే రోడ్ల మీద ఉంటాం, ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నోసార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా
మేము చాలా ఓపికగా ఉన్నాం. కానీ ఇప్పుడు లేనిపోని అన్నీ క్రియేట్ చేసి నవగ్రహి రాజు అనేటోడు ఒక దొంగ కనీసం మా దగ్గర నుంచి మమ్మల్ని మేము కాంట్రాక్ట్ వృత్తి చేసుకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా దగ్గర ఉన్న పైసలను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఏదో 13 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అని అంటుండు. అవినీతి జరిగితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా నువ్వు? అవినీతి జరిగిందని చెప్పడానికి నువ్వు ఎవరు? 13 కోట్ల వర్కుకు సంబంధించి మేము 14 మంది కాంట్రాక్టర్స్ టెండర్ కోడ్ చేసినాం. ఎవరైతే లెస్ పర్సెంటేజ్ చేసిర్రో ఆ ప్రకారంగా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం ప్రకారంగా మాకు టెండర్ ఎవరైతే లెస్ కోడ్ చేసిర్రో వాళ్ళకి మాకు వర్క్ ఇచ్చిర్రు. అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చుంటేనేమో నామినేషన్లో పిలిచేమో ఇయ్యలే. మీడియా మిత్రులకి మరియు రామగుండం ప్రజానికానికి ఒకటే చెప్తున్నా, వాడొక దొంగ. ఇదివరకు ఎన్నోసార్లు అధికారులకి మరియు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. వాడొక దొంగ. ఎటన్నా పోతే డీజిల్ల మీద వసూలు చేస్తే డీజిల్ ఓపియాలంటే మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు తలకాయలు కొట్టుకుంటూ వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిండు. ఇక్కడున్న కాంట్రాక్టర్లు అందరం 4% ఆయన డివిజన్లో వర్క్ చేస్తే 4% కమిషన్ ఇవ్వండి, వర్క్ చేయనియలే. ఇప్పటి వరకు కూడా విజిలెన్స్లకు పెడితే మాకు ఇప్పటి వరకు బిల్లులు రాలే గత 10 సంవత్సరాల నుంచి. ఈ మీడియా సమావేశంలో కాంట్రాక్టర్లు కోడూరి రమేష్, రజనీకాంత్, తేజ, సాంబమూర్తి, కృపాకర్రావు, సదానందం, ప్రతాప్ రెడ్డి, కుర్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి పొందిన రోజును పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్వచ్ఛోత్సవ్ అనే థీమ్తో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని బుధవారం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అంటే మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 17th, ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ నుంచి మనకి సెప్టెంబర్ 17th రోజు నిజాం పాలన నుంచి మనకి విముక్తి వచ్చిన సందర్భంగా ఈ రోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటాం. దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా మరో ముఖ్యంగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జలశక్తి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ సైడ్ నుంచి స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 15 days 2 weeks ప్రోగ్రామ్ లో భాగంగా అందరికీ స్వచ్ఛత మీద అవేర్నెస్ కల్పించేలాగా యాక్టివిటీస్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. ఇంతకుముందు మనకి పార్ట్ ఆఫ్ ప్లెడ్జ్ లో చెప్పిన దాని ప్రకారం ఇంటి పరిశుభ్రత కానీ, వీధి కానీ, టౌన్ కానీ, విలేజ్ కానీ అన్ని కూడా శుభ్రంగా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ ఉమామహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, సీబోలు, ఆర్పీలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.
వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం సామూహికంగా ఆలపించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17న దాదాపు ఒక సంవత్సరం తర్వాత మువ్వన్నెల జెండా ఎగిరిందని, తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేక దినమని తెలిపారు. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం సెప్టెంబర్ 17 రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నో పోరాటాల నడుమ నిజాం సర్కారుకు ఎదురొడ్డి ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత సాధించుకున్న సాయుధ పోరాట ఫలితమని, భారత స్వాతంత్ర్యం కోసం అన్ని వర్గాల వారు వారి మార్గాల్లో పోరాటాలు చేశారన్నారు. అలాగే నిజాం సంస్థానం ఆధీనం నుండి పలు పోరాటాల ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రాంతం తదనంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. త్యాగాలు పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నప్పుడు పూర్వీకుల త్యాగాలను సార్థకత చేకూరుతుందన్నారు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంస్థానాలు వేరే వేరే అప్పటి రాజుల యొక్క ఆధీనంలో ఉండేటివి. భారతదేశం మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు కొంతమంది మేము స్వతంత్రం ప్రకటించుకొని మేము కలవము అనడం జరిగింది. అందులో నిజాము, మన తెలంగాణలో ఉన్న నిజాము రాజు ఒకరు, అట్లా కాశ్మీర్లో కూడా అనుకుంటాను. అప్పుడు ఊహించండి ఒక్కసారి, మొత్తం భారతదేశం ఒకటిగా ఉండి నడిబొడ్డున ఉన్న తెలంగాణ కనుక ఇట్లా స్వతంత్రంగా వేరే రాజ్యం లాగా ఉండి వాళ్ళు వేరే దేశాలతో కనుక అయితే మన భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండేది. అప్పుడు వెంటనే మిలిటరీని, మన భారతదేశ మిలిటరీని అటు హైదరాబాద్ చుట్టుముట్టడం జరిగింది. వెంటనే అది లొంగిపోయి దాన్ని మన భారతదేశంలో కలపడం జరిగింది. సో ఈ రోజుని మనము ప్రజాపాలన దినోత్సవంగా మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క దాని ప్రకారం ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రజల యొక్క సమస్యలను తీర్చే యొక్క ప్రభుత్వం అని గవర్నమెంట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ ఇందులో పాల్పంచుకున్న అందరికీ అభినందనలు మరొకసారి. అట్లనే భారతదేశ ఐకమత్యానికి ఈరోజు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతుంది. మరొకసారి ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమంలో సీఎంఓఏ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏఐటియుసి ప్రతినిధి రాజు, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, డీజీఎం సర్వే జిఎల్ రాజు, పర్చేస్ అధికారి భీమా, ఆడిట్ అధికారి మోహన్ రావు, డివైపీఎం వేణు, సీనియర్ పిఓ హనుమంతరావు, శ్రవణ్ కుమార్, మల్లికార్జున్ యాదవ్, జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గాం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని తీసుకుని 15 రోజుల పాటు వివిధ రూపాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రక్తదానం వంటి శ్రేష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా మోడీ పుట్టినరోజు అర్థవంతంగా ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధి ప్రజాసేవలో మరింత ముందుకు కొనసాగాలని కోరుకున్నారు. కాగా ఈ శిబిరంలో 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వారిని సంధ్యారాణి అభినందించారు. అనంతరం రక్తదాతలకు ప్రోత్సాహం అందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ఫ్రూట్స్, ఎగ్స్ అందజేశారు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంతర్గా మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రక్తదానం మహాదానం. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి, మరొక వైపు రక్షణ భద్రత. అదే లక్ష్యంగా ఈరోజు 15వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని 4వ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి ఎనలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ వారు ఎంతోమంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గర్వపడతా ఉన్నది. ఈ దేశ చరిత్రలో ఇల్లు కుటుంబం లేనటువంటి వ్యక్తి ప్రధానిగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వారి ఇల్లు, దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేసేటువంటి, పని చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తాం. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఊరగొండాపర్ణ, మామిడి వీరేశం, బాలసాని సత్యం గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ఎల్లప్ప, మెంబర్స్ ఎం సారయ్య, ఎం రాజేంద్ర కుమార్, కె రాజేందర్, డి ఆంజనేయులు, టి రాజు, చక్రవర్తి, బీజేపీ నాయకులు జక్కుల పద్మ, దండు సాయి పవన్, గొల్లూరి పురుషోత్తం, మాడ ప్రభాకర్ రెడ్డి, కొల్లూరు లక్ష్మణ్, బొబ్బిలి రాము, తీగుట్ల నవీన్, ఉప్పులేటి దయాకర్, అనిల్ నాయక్, మీడవెల్లి అంచి, మీడవెల్లి రాజు, డుంపేటి రాజు, పవన్, వాసు, రమేష్, బొడ్డు అనిల్, బొడ్డు సాయి, బండి మహేష్, నామల అరవింద్, రాజవేణి వంశీ, దువాసి సాయి, వినోద్, శ్రీనివాస్, బుంగ మహేష్, తోట శ్రీను, అరుముల్లా శ్యామ్, శ్రీకాంత్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే దసరా సెలవులకు ఊరెళ్లేవారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు వెంట తీసుకెళ్లండి లేదా లాకర్లలో పెట్టండని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో డీసీపీ మీడియాతో మాట్లాడుతూ దసరా సెలవులకు, విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు తప్పకుండా పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. బయటకు వెళ్లేటప్పుడు మీ ఇళ్లలో ఉన్నటువంటి విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లకూడదని, లాకర్లో గానీ బ్యాంకులలో భద్రంగా ఉంచుకోవాలన్నారు. మీ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఇంటిని గమనిస్తూ ఉండాలని తెలపాలన్నారు. అదేవిధంగా పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే మేము ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. హాలిడేస్లో భాగంగా చాలామంది వాళ్ళు వేరే ఊళ్ళకు దసరా సెలబ్రేషన్ కోసం వెళ్ళడం కావచ్చు, లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎటన్నా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరన్నా వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం, లుకౌట్ మూవ్మెంట్ పెంచుతాం, వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం. కాబట్టి
పోలీసులకు సహకరించాలి, ఏదైనా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గల్లీల్లో ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చిన అపరిచితులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా ఇమీడియట్గా డైరెక్ట్గా కాల్ చేసి చెప్పాలని కూడా మనవి చేస్తున్నా. పోలీసులకి ముఖ్యంగా ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళను పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళమైనా. ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అట్లాంటి సందర్భాల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాను. ఈ మీడియా సమావేశంలో గోదావరి కని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో స్వచ్ఛోత్సవ్ 2025 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా జీఎం లలిత్ కుమార్ హాజరై ఉద్యోగుల చేత హే సేవా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్వచ్ఛోత్సవ్ పండుగలు, పండుగ వాతావరణం, పారిశుద్ధ్య శుభ్రతను కలపడం ద్వారా పండుగల సీజన్ను సామూహిక కార్యకలాపాలకు వేదికగా మారుస్తుందన్నారు. స్వచ్ఛత హీ సేవ 2025 పారిశుద్ధ్యాన్ని కేవలం ఒక లక్ష్యంగా కాకుండా ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో గర్వపడే విధంగా ఒక నిరంతర సాంస్కృతిక కదలికగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్రచారం ప్రజలు, అధికారులను శుభ్రతను నిరంతరం ప్రయత్నంగా స్వీకరించమని ప్రోత్సహిస్తుందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. మీరు గమనిస్తున్నారు, అంటే మనం కొన్ని దేశాలకు పోతే ఇట్లా ఒక చిన్న సిగరెట్ ముక్కు కూడా కింద పడి ఉండదు. ఒక దగ్గర ఉమ్మి వేస్తే కనుక $200 ఫైన్ వేస్తారు. కొన్ని సింగపూర్ అట్లాంటి చోట్ల అంత పరిశుభ్రతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశాలతో ఉన్నాయి. మనకున్న గ్రామీణ నేపథ్యం అయితేనేది, దానివల్ల కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం, ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం అవునా కదా. అయినా కానీ మనం గమనించిన గత 10 ఏళ్లలో చాలా వరకు మెరుగుదల వచ్చింది మన శుభ్రత, మన పక్కన దానికి. మీరు గమనిస్తే ఒక శుభ్రంగా ఉన్న ఒకటి వాతావరణం కానీ, రోడ్లు కానీ ఉంటే ఎట్లుంటాయో ఊహించండి. ఎక్కడికక్కడ పడేసి చెత్త కుప్పలు ఎట్లా ఉంటుందో ఊహించండి. సో మన ఇల్లు కానీ, మన గల్లీ కానీ, మన వాడ కానివి, మన ఊరు కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ అందరూ కూడా అంతే. ఎందుకంటే అది ఒక ఇల్లు చూస్తాం అనుకోండి, ఒక ఇల్లు చూస్తే ఇంట్లో పోతే శుభ్రంగా ఉన్నది ఒక రకంగా ఎట్లుంటుంది, ఇంటి ముందర కానీ ఇంట్లో ఇంకొకళ్ళు ఇంటికి పోతే కనుక చిందరవందరగా ఉన్న దాన్ని చూస్తే మనకి ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది అంటే రెండింటికి తేడా ఉంటుంది. అట్లనే మన యొక్క అన్ని చోట్ల దీన్ని ఈ శుభ్రతను పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తున్నారు. మీరందరూ మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మెరుగుపరుస్తూ వస్తున్నాం. ఇంకా కొంచెం మెరుగుపరుచుకుందాం. అందులో భాగంగానే స్వచ్ఛతా శ్రీ సేవ అని ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా 15 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఇందులో భాగంగా మనం చాలాసార్లు చూసాం. లాస్ట్ టైం కూడా కొన్ని మన దగ్గర మన డిపార్ట్మెంట్స్ లో ఏమన్నా మిగిలిపోయిన వాటిని తీసేయడం కానీ, వేరే చుట్టుపక్కల ఊర్లో కానీ, మన కాలనీలో కానీ శుభ్రంగా లేని వాటిని గమనించి రెగ్యులర్ శుభ్రంగా కార్యక్రమాలు చేద్దాం. దీంట్లో కూడా పాల్పంచవలసిందని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనివల్ల మీరు మన డిపార్ట్మెంట్కి, మన సింగరేణికి క్లీన్లీనెస్, హైజీన్, శుభ్రతని పెంపొందించే దాంట్లో మీరందరి యొక్క తోడ్పాటు, మీ అందరి భాగస్వామ్యంలో ఉంటుంది. అట్లా నుంచి క్లీన్ ఇండియా, క్లీన్ తెలంగాణ, బ్యూటిఫుల్ రామగుణం లాగా చేయడంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ. ఈ కార్యక్రమంలో సీఎం, ఓఐఏ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏఐటీయూసీ ప్రతినిధి రాజు, ఏజీఎం, ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, డీజీఎం సర్వేజిఎల్ రాజు, పర్చేస్ అధికారి భీమా, ఆడిట్ అధికారి మోహన్ రావు, డివైపీఎం వేణు, సీనియర్ పీఓ హనుమంతరావు, శ్రవణ్ కుమార్, మల్లికార్జున్ యాదవ్ మరియు జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీ మార్కెట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కమాన్పూర్ మండలం పెంచ్కల్పేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన తప్పని శంకేసి రవీందర్ ప్రశ్నించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని బుధవారం రోజున మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్, మేదరవేణ కుమార్ తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మంత్రి ఎమ్మెల్యే కేవలం తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటామని, ఇంటింటికి తన తండ్రి విగ్రహాలు ఇస్తామంటూ ఇంకా ఎవరి విగ్రహాలు ఉండవద్దనే ఆలోచనతో
మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న ఇంటిపై కార్యకర్తలను పురమాయించి దాడి చేయించాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడవక ముందే ఇంతల దాడికి పాల్పడితే మరో 2 ఏళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి 24 గంటలు గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటిపై దాడికి దిగడం ఎంత అరాచకమో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. అధికార పార్టీ నాయకులు గూండాల్లాగా దాడులకు దిగడం అమానుషమన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో అనేక విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కాపరబోయిన భాస్కర్, నాయకులు రొడ్డ శ్రీనివాస్, గాజుల ప్రసాద్, అసం తిరుపతి, గద్దల శంకర్, రెండ్ల అశోక్, జాపతి శేఖర్, వెలుపుల కుమార్, బర్ల కుమార్, బొంకూరి పోషం, కలవైన సదానందం, బుర్రముత్యాలు, దుబ్బాక సత్యారెడ్డి, తుమ్మల అశోక్, మేడగోని సదానందం, కాటానిల్, ముత్యాల మహేష్, బొంకూరి మహేష్, ఇజ్జగిరి సకేత్, ఇజ్జగిరి సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజున తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడి. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ వెల్లడి. బ్లాక్ మెయిలింగ్ దందలతో బ్రతికే నగునూరి రాజు, మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్ల ఖండన. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ. RG1GM కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం మండలంలో మెగా రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రాబోయే దసరా సెలవులకు ఊరెళ్లేవారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు వెంట తీసుకెళ్లండి లేదా లాకర్లలో పెట్టండి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.